ఎప్పుడు పట్టించుకోవడం ఇవన్నీ. తెలుగుదేశం వాళ్ళు ఆల్రెడీ నాశనం అయిందని నమ్మారు కదా, అట్లాగే ఆల్రెడీ రాష్ట్ర ప్రజలు కూడా అది నమ్మబట్టినే కదా ఓడగొట్టింది. ఇంకా కొత్తగా ఏం మార్పు వస్తుంది? పారిశ్రామికవేత్తలకి దానికి సంబంధం లేదు. వాళ్ళు రాష్ట్ర బడ్జెట్ని చూసి రారు. ఇంకా రాష్ట్ర బడ్జెట్ తక్కువగా ఉంది, సున్నాగా ఉంది అంటే అప్పుడు ఇంకొంచెం రావడానికి ప్రయారిటీ ఇస్తారు. ఎందుకంటే ఆల్రెడీ డబ్బులు లేవు కాబట్టి మనకి ఎక్కువ వసతులు ఇస్తారు. అన్నీ ఉన్న చోట ఏది జరగదు, ఏమీ లేని చోట ఏదో పని జరుగుతుంది. వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ డిమాండ్ చేయొచ్చు అనుకుంటారు వాళ్ళు రాయితీలు. కాబట్టి అదేం ప్రాబ్లం ఉండదు దాంట్లో నుంచి. అంటే వచ్చే పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోవా? రేపు పొద్దున్న మా దగ్గర ఏం లేదు, మొత్తం ఖాళీ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్తే? అసలు పారిశ్రామికవేత్తలకి బడ్జెట్తో ఏంటి సంబంధం నాకు అర్థం కాల. కేసీఆర్ ఏదో బోడిగుండికి మోకాలకి ముడి పెడతాడు. బడ్జెట్ అనేటువంటిది రాష్ట్ర ప్రజలకు సంబంధించి సంక్షేమ పథకాలు ఎంత అమలు చేయాలా, జీతాలు ఎట్లా ఇవ్వాలా, మౌలిక సదుపాయాలు ఎట్లా కల్పించాలా, అభివృద్ధి ఎట్లా చేయాలి, ఇదంతా ఒక ఫార్ములా. అది ప్రభుత్వానికి సంబంధించింది, ప్రజలకు సంబంధించినటువంటి అంశం. పారిశ్రామికవేత్తకి రాష్ట్ర బడ్జెట్కి సంబంధం ఏంటి? అసలు పారిశ్రామికవేత్తకు కావాల్సింది ఏంటి? తనకి భూమి కావాలా, ప్రభుత్వం ఇవ్వగలుగుతుందా లేదా, ఉచితంగా ఇస్తుందా, తక్కువ రేటుకి ఇస్తుందా, అలాగే భూమి ఇచ్చిన తర్వాత అనుమతులు ఏళ్ల తరబడి సాగదీస్తారా, వేగంగా ఇస్తారా, ఇవన్నీ దాన్ని ఏమంటామంటే మనం సింగిల్ పాయింట్ ఫార్ములాతో నడవాలని కోరుకుంటుంటాం.